పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి డాక్టర్ కృష్ణమాచార్య గురువు గారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో పూజారిగా 13 సంవత్సరాల పాటు వారు సేవలు అందించారండి. అలాగే మనకి వారు ప్రత్యేకంగా చెప్పొచ్చు, పండితులకైనా పామరులకైనా అర్థమయ్యే రీతిలో ఎటువంటి సందేహాలనైనా కూడా నివృత్తి చేస్తారు. ఇంతేకాకుండా వారు విశ్రాంత ఆంధ్ర ఉపన్యాసకులు కూడా. ఎంత చక్కగా మాట్లాడతారో అందరికీ తెలిసిన విషయం. అయితే ఇవాళ చాలా మంది ఎన్నో సందేహాలు, ప్రశ్నలు అంటే కామెంట్స్ రూపంలో అడిగారు. వాటన్నిటికీ ఇవాళ గురువు గారి మాటల్లో మనం సమాధానాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై జై విజయీ భవ విజయీ భవ, అన్ని విజయాలు చేకూరుగాక. ప్రేక్షకులు అడిగేటువంటి సందేహాల్లో, చనిపోయినప్పుడు తెలిసిన వారు కావచ్చు, ఇంట్లో వారు ఎవరైనా సరే, ఆ పాడె మోయటం వల్ల అసలు ఎలాంటి అంటే ఏమైనా ఫలితం ఉంటుందా? అసలు ఎందుకు మోయాలి? కేవలం తెలిసిన వారు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు మాత్రమే మోయాలా? కొంతమంది మా ఫ్రెండ్ అండి, లేకపోతే మేము అతను రుణం తీర్చుకోవాలండి, మాకు తెలిసిన వ్యక్తి అండి, వాళ్ళు కూడా ఆఖరి నిమిషంలో వస్తారు. వారిని చూడడానికి వచ్చినప్పుడు పాడె మోస్తూ ఉంటారు. అలా అసలు మోయవచ్చా? అన్ని ప్రశ్నల కంటే ఇది చాలా గొప్పది, తెలుసుకోదగింది. మానవుడు పుట్టుట గిట్టుట. పుట్టినప్పుడేమో పండగ చేసుకుంటాం, అది 10 రోజులే. పుట్టిన దానికి మెటర్నిటీ హాస్పిటల్ అని అంటారు. దానికి సంస్కృతంలో సూతికా గృహం అని పేరు. ప్రసూతి చికిత్సాలయం అని ఉంటుంది. సూతికా గృహము అంటే సూతకము, దాని పేరులో సూతకం. మళ్ళీ పోయిన తర్వాత చివరికి సూతకమే. ఇది 10 రోజులు, అది 10 రోజులు. ఇదేమో పుట్టేటప్పుడు తాను ఏడుస్తూ పుడతాడు, తాను కవ్వు అని ఏడుస్తూ పుడతాడు. పోయేటప్పుడు తాను ఏడవడు, అందరిని ఏడిపిస్తాడు. మొత్తం చెడో మంచో ఇది. అయితే అనాథ ప్రేత సంస్కారి కోటి యజ్ఞ ఫలం భవేత్. ఒక్క యజ్ఞం కాదు, పాడె మొయ్యటంతో ఎంత ఫలితమో చెప్పలేము. అనాథ ప్రేత సంస్కారి కోటి యజ్ఞ ఫలం భవేత్. ఉదాహరణకు రాముడు జటాయువు చేశాడు, పక్షికి చేశాడు, తండ్రికి చేయలే. తండ్రికి ఆ పుణ్యఫలం లభించలేదు దశరథుడికి, జటాయుకు లభించింది. లక్ష్మణ అన్నాడు, మొత్తం అన్ని ఇచ్చేసాడు, ఏర్పడితే కర్రలిగిన అన్ని ఏర్పడితే తను పో అన్నాడు. లే పక్షి, లే పాక్షి, లే పక్షి, ఓ పక్షి స్వర్గానికి వెళ్ళిపో, స్వర్గ మోక్షం ఇచ్చేశాడు. లే పాక్షి 2 అర్థాలు, లిప అక్షి లేప, అక్కడ ఇది ఉంది, కాటుక తయారవుతుంది. సరే, ఆ అర్థాలు వేరు కనుక అది చాలా శుభమైనది. కాకుంటే ఒక్కటే, ఇది 10 రోజులు, అది 10 రోజులు. అందుచేత దాంట్లో లోకంలో ఎంత ఆశ్చర్యం. ఒక్కొక్కసారి శవము ఎదురుగొస్తే శుభం, శవం తాకితే అశుభం. నక్క ఎదురుగొస్తే చెడు, నక్క తోక తొక్కితే లాభం. నక్క తోక తొక్కొచ్చాడంటారు, లాభం. లోకంలో పల్లెల్లా ఎంత సంస్కృతి ఉంది, ఎంత ఇది. నక్క తోకొచ్చాడు, అదే నక్క కూత వినపడింది అనుకో, అయిపోయిందిరా, ఏమో అయింది. లోకంలో ఏదైతే రేపు రాజో గీజో ఏదో చెడు వస్తుంది. మరి ఏంటి దీని అర్థాలు? ఇవన్నీ భావన బలం అంతే. మనం భావించటంలో గొప్పవి. నక్క కూతనేమో చెడు, నక్క తోకనేమో లాభమా? అదే కనుక చాలా శవం మాత్రం చాలా ఎప్పుడైతే లోపల జీవుడు వెళ్ళిపోతాడో ఇది ఆరాధ్యము, ఆరాధించదగినది. ఈ లోపల భగవంతుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడో ఇది ఆరాధించదగినది. ఈ ఆరాధన ఏ ఆరాధన? పితృదేవత ఆరాధన. దీనికి మంచి ప్రశ్న వేశారు. మళ్ళీ ఇది మొయ్యొచ్చా చేయొచ్చా అన్నారు. ఇదంతా ఇలా ఉంటే మళ్ళీ విమర్శలకు వస్తుంది కాబట్టి దాని అంతరాంతరాలకు వెళ్లకుండా ఉంటే, పెళ్లికి ముందు పెళ్లి పిల్లవాడు పితృదేవతలను పిలిచి ఇడహవాచనం అంటారు దాన్ని. ఆ 3 తరాలను పిలిచి పితృదేవతలను పిలిచి నేను పెళ్లి చేసుకుంటాను, నాకు మీ దీవెనలు ఇవ్వండి అని అఖండ జ్యోతి పెడతారు అక్కడ. పితృదేవతలు రోజు ఆ 3 రోజులు ఎన్నడూ అన్నం పెట్టినా పెట్టకుండా ఆ 3 రోజులు నైవేద్యం ఇంట్లో ఉంటుంది, పెళ్లి ఇంట్లో. మళ్ళీ ఇప్పుడు చెడందామా మంచి అందామా? పితృదేవతల ఆశీస్సులు బాగుంటే పిల్లలు బాగుంటారు. మళ్ళీ పిల్లలు బాగులేరు, ఇప్పుడు చెడిపోయినారు, ఇలా ఉంటుందండి ఈ కాలం వాళ్ళు అడుగుతారు. దీనికి కారణం సెల్ ఫోన్. తల్లులే సెల్ ఫోన్లు ఇస్తున్నారు పిల్లలకు ఆడుకోమని.
ఆటలే, సెల్ ఫోన్ ఉండాలి, మంచిది, సాంకేతికంగా అభివృద్ధికి, మంచికి, దేనికి అది చెడు కాకూడదు. కనుక ఇది కూడా గొప్పది దైవ ఆరాధన, అది కూడా దైవ ఆరాధన. అది అక్కడ కూడా వాద్యం ఉంటుంది, ఆ వాద్యం మళ్ళీ వేరే తీరు ఉంటుంది. ఈ పెళ్లి వాద్యం వేరే తీరు ఉంటుంది సౌండ్, ఆ వాద్యం వేరే తీరు ఉంటుంది. ఇది మంచి, అది చెడు. ఇది మన భావన పరంపరయే. కాకుంటే పుణ్యం చాలా గొప్పది అక్కడ, ఆ పుణ్యం చాలా గొప్పది. అందుకు వెళ్ళిన ప్రతి బంధువు ఏం చేస్తారు, రుణం తీర్చుకోమంటుంది, భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధం. సినిమా పాటలో వేదాంత తత్వాన్ని మహనీయమూర్తి ఎంత నింపాడో. కనుక ఆ చేయడం చివరికి నీ ధర్మంగా 2 తెల్ల బియ్యం అక్కడ వేయడం, ఒక నీటి చుక్క వేయడం, ఒక చిన్న కర్ర వేయడం, అది చాలా అదృష్టమైన ఫలితం. తర్వాత సూతకం కాబట్టి సచేల స్నానం అంటాం. మళ్ళీ ఇంటికి వచ్చేదో డ్రెస్సింగ్ దాంట్లో పోయి బాత్రూంలోకి పోయి కాదు, అక్కడనే స్నానం చేసి రావాలి, ఆ బట్టలతో రాకూడదు అని శాస్త్రం అది ఆచరిస్తున్నారు. శుభం. ఈ విధంగా అంటే ఎవరైనా సరే మోయవచ్చు, అంటే మోసిన వాళ్ళకి నియమాలు ఉంటాయా? నియమాలు చాలా ఉన్నాయి శాస్త్రరీత్యా. అక్కడ కట్టేటప్పుడే యజ్ఞం చేసి నలుగురికి ఒక దీక్ష ఇస్తారు, పవిత్ర ఇచ్చి ఆ పవిత్ర ధారణ చేసి ఆ ముందు వచ్చేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళకే ఇస్తారు. ఇది మీరు మళ్ళీ సగం దగ్గర పోయిన దింపుడు గల్లమంటాం. అక్కడికి వెళ్ళిన మళ్ళీ ముందటి ఇద్దరు వెనక్కి ఇద్దరు ముందుకు వస్తారు. ఇదంతా శాస్త్రం. కానీ లోకంలో అందరూ ఆ అదృష్టాన్ని పొందవచ్చు, తప్పు లేదు. ప్యాంటుతో ఉన్నామా, షర్టుతో ఉన్నామా, ఎట్లా ఉన్నాం ఏంటి, అందుకే భుజం మార్చుకోమంటుంది సేవ చేయడం. ఇది మహమ్మదీయ సోదరులలో ఉంది. దాన్ని వాళ్ళు చెడుగా చూడరు, పవిత్రంగా చూస్తారు. ఎంత పని ఉండని ఎక్కడుండని వస్తారు, ఇలా భుజం తాకిస్తారు, దండం పెడతారు, వెళతారు. కానీ ఒక్కొక్కరి సంప్రదాయంలో మంచి ఉంటుంది, దాన్ని మనం కాదనము. కానీ అది అదృష్ట ఫలమే. మనము దొరికిందో దొరకలేదో కనుక చివరికి ఏమంటాను, లోకంలో పల్లెలలో ఒక నలుగురితోనైనా బాగుండరా అని. ఎందుకో నలుగురు అనేది ఆఖరికి నీ తోడు వచ్చేటానికి, నీ సేవ చేయడానికి నలుగురైనా బాగుండాలి. అది అందుకే ఆదిశంకర్లకు ఆ నలుగురు కూడా రాలేదు తల్లికి. అదొక పెద్ద అవన్నీ వద్దు మనకు. కానీ చివరికి అలాంటి ఉండకూడదు, తనే తీసుకెళ్తాడు, అవన్నీ వేరు. కనుక చాలా గొప్ప ప్రశ్న. ఆనంద శపిస్తాడు ఆదిశంకర్లు ప్రాంతాన్ని. ఇలానా మన మానవులం, ఇలాంటి వాళ్ళమా అని. కనుక అదంతా వద్దు, దాన్ని వదిలిపెట్టేద్దాం. మనకు ఆ చర్చలకు వద్దు. మనం మంచి పని, శవాన్ని ఆరాధించడం మంచి పని. అయితే ఒక్కటి ఇక్కడ, తెల్లవారి మళ్ళీ ఆ రాత్రి నిద్రపోయినా అదే కల్లో వస్తుంది, అదే చెడుగా, అదే భూతంగా, అదే దయ్యంగా, ఎన్నో పేర్లు పెడతాం. కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఆరాధ్యం. ఈ మధ్యలో వాటి ధామాలను ఏర్పరిచి, వాహనాలను ఏర్పరిచి వైకుంఠయాత్ర అని ప్రభుత్వం వారు చేస్తున్నారు. వాళ్ళందరూ అభినందనీయులు అని వాళ్ళను ప్రశంసిస్తున్నాం. ఇంకా మహబూబ్ నగర్ ఆ ప్రాంతాల కొంత ప్రాంతాలలో చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజల కోసం. పోయేటప్పుడు అది ఒక యజ్ఞం, పితృయజ్ఞం. ఆ యజ్ఞం కోసం చేస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా మారేడు చెట్లను పెంచండి, తులసి చెట్లను పెంచండి, చక్కటి ఆరాధన చేయండి. చేతనైన సహాయం చేసి అదొక పవిత్రమైన స్థలంగా చేయడం చాలా విశేషం. మంచి ప్రశ్న వేశావు తల్లి. లోకానికి ఇది అవసరం. ప్రభుత్వాలు చేస్తున్నారు, వాటికి ప్రజలను కూడా మనం సహకరిద్దాం. ధన్యవాదాలు. కానీ విడిచిన బట్టలన్నీ అక్కడనే వేసేసి పాడు చేసేసి పుష్కరాలకు వెళ్ళినా అంతే. పుష్కరాలకు వెళితే ఏం చేస్తాం, నన్ను మళ్ళీ తప్పు పట్టద్దు, ఏమనుకోకూడదు. అయ్యప్ప సేవకని వెళతాం, మండల దీక్ష వెళతాం, రామేశ్వరం వెళతాం, సముద్ర స్నానం చేస్తాం, ఆ నల్లటి వస్త్రాలు అక్కడే పడేస్తాం, మళ్ళీ వెళ్ళొస్తాం. కానీ అలా ఉంచకూడదు. హిమాలయాలు కూడా ఎవరెస్ట్ శిఖరానికి వెళుతున్నారు, అక్కడనే తాగినటువంటి ప్లాస్టిక్ సీసాలు అన్నీ వేసి కలుషితం చేస్తున్నాం. కలుషితం చేయక పవిత్రంగా ఉంచి ఆరాధ్యంగా ఉంచేస్తే అదే దేవాలయం, అదే శ్రేయస్కరం, ఆనందం. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాద్.